నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాస్తవానికి దేవుని మందిరమును నమ్ముకుని దేవుని మందిరమునకు ప్రారంభించిన తర్వాత, ఒకసారి బాప్తిసము తీసుకున్న తర్వాత, ఒకసారి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మనము ఎక్కడ ఉండవలసిన ప్రజలమంటే యెరూషలేము అనే దేవుని యొక్క మందిరములో ఉండవలసిన ప్రజలం. హల్లెలూయా. పరిశుద్ధతలోనే నిలబడవలసిన ప్రజలం, నీతి మార్గములోనే నిలబడవలసిన ప్రజలం, దేవుని యొక్క పరిశుద్ధతలోనే నిలబడవలసిన ప్రజలం. మరి నేను ఎక్కడ ఉన్నాను అని నీకు ఒక ఆలోచన రావాలి. నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో, నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నావో, నీ జీవితాన్ని నీవుగా సరి చేసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉండవలసిన వ్యక్తి అంటే యెరూషలేములోనే నిలబడవలసిన వ్యక్తివి. నువ్వు ఎక్కడ నిలబడాల్సిన వ్యక్తి అంటే నువ్వు పరిశుద్ధతలోనే నిలబడవలసిన వ్యక్తివి. నువ్వు ఎక్కడ నిలబడాల్సిన వ్యక్తి అంటే నీతి మార్గంలోనే నిలబడవలసిన వ్యక్తివి. దిగజారిపోకూడదు. వేరే చోటికి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించకూడదు. మీరు కానీ దేవుని సహవాసానికి దూరంగా ఉన్నారనుకో, మీరు కానీ మందిరానికి దూరంగా ఉన్నారనుకో, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారనుకో, దేవుని యొక్క బలిపీఠానికి దూరంగా ఉన్నారనుకో, నీతి మార్గానికి దూరంగా ఉన్నారనుకో, అపవాది మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే మీ రక్షణ వస్త్రాన్ని వాడు పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. నీవు కలిగి ఉన్న పరిశుద్ధత, నీవు కలిగి ఉన్న నీతి, నీవు కలిగి ఉన్న యథార్థత, నీవు కలిగి ఉన్న దేవుని మార్గములో ఉన్న నమ్మకమైన బ్రతుకులో ఉన్న అప్పుడన్నిటినీ నీ దగ్గర నుంచి దొంగలించటానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. ఎవరి జీవితంలో అయితే యెరూషలేములో నిలబడటానికి ఇష్టపడతారో, ఎవరైతే యెరూషలేములోనే బ్రతుకుతారో, ఎవరైతే నీతి మార్గములోనే బ్రతుకుతారో వాళ్ళ యొక్క వస్త్రమును కాపాడుకున్న వ్యక్తులుగా తయారవుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా రోజుల నుంచి చెబుతున్నాను, ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు నీకు ఉండాలి. ఒకవేళ కానీ చదువు వస్తే ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు వాక్యాన్ని చదివే అలవాటు ఉండాలి. దేవుని యొక్క బలిపీఠాన్ని పట్టుకునే అలవాటు ఉండాలి. ప్రతిరోజు మోకాలు వేసి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ఎవరి జీవితంలో ఇలాంటి అలవాటు కలిగి ఉంటారో వాళ్ళు ఎరుకోకు ప్రయాణము చేయలేరు. ఎవరి జీవితంలో అయితే ఇలాంటి అలవాటు చేసుకుంటూ బ్రతుకుతారో ఎరుకోకు ప్రయాణము చేయలేరు, లోకములో పెరగలేరు, ఆదివారం ఇంటికడ ఉండలేరు, పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని మందిరములు కనపడుతూ బలిపీఠము ఎదుటకు వచ్చి మోకరిస్తారు. కానీ ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉండదు, ఎవరి జీవితంలో అయితే వాక్యాన్ని చదివే అలవాటు ఉండదో, ఎవరి జీవితంలో అయితే దేవుని సహవాసములో నమ్మకంగా కలిగి ఉండరో వాళ్ళు ఎరుకోకు ప్రయాణం చేస్తారు. ఎక్కడ మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. నీతిని సంపాదించుకోవటములో, యథార్థను సంపాదించుకోవటములో, పరిశుద్ధతలో నిలబడటములో ఎక్కడ మనము రాజీ పడకూడదు. క్రైస్తవుడు రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోకూడదు. ఒకసారి కానీ నువ్వు కానీ పాపము చేయటానికి అలవాటు పడ్డావంటే ఆ అలవాటు ఒక వ్యసనంగా మారుతుంది. నువ్వు దానిలో నుంచి బయటికి రాలేవు. ఎందుకంటే ఆల్రెడీ నీ యొక్క వస్త్రాన్ని అపవాది కబ్జా చేసి పడివేశాడు. ఒకసారి విశ్వాసం గమనించండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు పాపం చేయొద్దు అనుకుంటేనే ఆ పాపంలో దిగిపోతారు. బయటికి రావటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే అపవాది వాళ్ళని పట్టేసుకుంటుంది. హల్లెలూయా. ఆ ఉచ్చులలో నుంచి బయట పడాలి అంటే ఎంత ప్రయాస పడాలో మనకి అర్థం కాదు. మీరు మానుకోవాలన్నా మానుకోలేరు. ఎందుకంటే అపవాది ఆల్రెడీ నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించేశాడు. ఆల్రెడీ ఎప్పుడైతే నీ రక్షణ వస్త్రాన్ని అపవాది దొంగిలిస్తాడో నీ జీవితము గాయాల పాలవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే రక్షణ వస్త్రాన్ని కానీ మనం పోగొట్టుకున్నామో ఆ రోజే అపవాది యొక్క చేతులలో నీ జీవితాన్ని పెడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి ఎప్పుడైతే పాపమునకు డోరు ఓపెన్ చేస్తున్నాడో అపవాది రావటానికి నువ్వు ద్వారము తెరుస్తున్నావు. అపవాదికి కానీ నువ్వు డోర్లు ఓపెన్ చేస్తే అపవాది నీ జీవితంలోనికి వస్తుంది. అపవాది నీ జీవితంలోనికి వస్తే వాడు నీ జీవితాన్ని ఏలటం ప్రారంభిస్తాడు. వాడు నీ జీవితాన్ని గాయాల పాలు చేయడం ప్రారంభిస్తాడు. వాడు నీ జీవితాన్ని వస్త్రహీనుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు నీ జీవితాన్ని ఎట్లాంటి పరిస్థితులకు తీసుకొని వెళ్ళిపోతాడంటే కొర్ర ప్రాణముతోటి నేను ఒకరోజు విడిచిపెడతాడు. హల్లెలూయా.
మనం రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోకూడదు. అపవాదికి మనము డోర్లు ఓపెన్ చేయకూడదు. పాపానికి మనము డోర్లు ఓపెన్ చేయకూడదు. లోకానికి మనము డోర్లు ఓపెన్ చేయకూడదు. చీకటికి మనము డోర్లు ఓపెన్ చేయకూడదు. ఎప్పటికప్పుడు మన రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్రెడీ డోర్లు ఓపెన్ చేసుకొని బతికి ఇంకా నాది మారలేదు, ఇంకా నాది ఎదగలేదు, ఇది జరగలేదు అంటే నువ్వు ఆల్రెడీ అపవాదికి డోర్లు ఓపెన్ చేసి పెట్టుకున్నావు కదా. ఎక్కడ నీకు జరగాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక యోనా ఉన్నాడు. యోనా ఎవరో ఒక విశ్వాస కాదు, యోనా ఒక ప్రవక్త. హల్లెలూయా. ఒక దేశానికి వెళ్ళమని చెబితే యోనా ఏం చేశాడు? ఇంకో దేశానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఒక దేశంలో ప్రయాణం చేయి యోనా అంటే దేవుడు అపవాది ద్వారా యోనా ఏం చేశాడంటే వేరే దేశానికి ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పుడు పెనుగాలులు వస్తున్నాయి, ఓడ మునిగిపోతుంది. కారణం ఎవరు చెప్పాలి? కారణం ఎవరు కారణం ఎవరు? యోనా కదా. దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడి ఆజ్ఞ ప్రకారం నడవకుండా, దేవుని మాట ప్రకారం నడవకుండా, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా, వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళకుండా వేరే ప్రాంతానికి ప్రయాణము చేస్తూ తనకు తానుగా ప్రాణం మీదికి తెచ్చుకున్నది ఎవరు? యోనా. ఆయన మంచి కాపరి, ఆయన గాయపరిచేవాడు కాదు, ఆయన గాయాన్ని కట్టువాడు. హల్లెలూయా. నీ యొక్క రక్షణ వస్త్రాన్ని దొంగిలించి నిన్ను గాయపరిచేవాడు ఎవడంటే అపవాదే. వాడికి నువ్వు డోర్లు ఓపెన్ చేయకూడదు. ఎప్పుడైతే వాడికి నువ్వు డోర్లు ఓపెన్ చేయడం ప్రారంభిస్తావో నీ జీవితంలో జరగవలసిన సంఘటనలన్నీ జరుగుతాయి. యోనా డోర్లు ఓపెన్ చేశాడు. యోనా తన జీవితంలో ఎప్పుడైతే డోర్లు ఓపెన్ చేశాడో కొడితే ఎక్కడ పడ్డాడు? తిమ్మిరంగ కప్పులో పడ్డాడు. మన బ్రతుకులు అలా ఉండకూడదు. మన బ్రతుకులు ఎప్పటికప్పుడు రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ వెళితే మనము ఆయన చేతుల్లో ఉంటాం. హల్లెలూయా. మనం ఆయన చేతుల్లో ఉంటాం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని మరువనే దేవుడు. నేను విడువను ఎడబాయనంటే ఇంకంతే. ఆయన మర్చిపోడంతే. మర్చిపోయే దేవుడు కాదు. అందరు చేశారు కదా, అందరితో బ్రతకటానికి నువ్వు బాప్తిస్మము తీసుకోలే. నీకు నువ్వు వేరుగా బ్రతకటానికి దేవుళ్ళలోనికి వచ్చావు. హల్లెలూయా. మనము ఆత్మీయతలో రక్షణ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. దిగజారిపోయే అనుభవంలోనికి మనం వెళ్ళకూడదు. మనము లోకంలోనికి వెళ్ళకూడదు. తిరిగి పాపంలోనికి వెళ్ళకూడదు. తిరిగి అదే రొంపిలోనికి వెళ్ళకూడదు. అదే పాపంలోనికి వెళ్ళకూడదు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటూ అపవాదికి డోర్లు ఓపెన్ చేయకుండా నువ్వు దేవుని యొక్క సహవాసములోనే, అదే యెరూషలేములో, అదే పరిశుద్ధ లయములో, అదే యథార్థతలో, అదే నీతిలో నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే చచ్చిపోయిన వాడు క్రైస్తవుడు. మన నోరును మన మనసును అదుపులో పెట్టుకోకపోతే నీ ఆత్మీయతలో నువ్వు దిగజారిపోతావు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు దిగజారిపోతావు. నువ్వు ఎట్లా దిగజారిపోతావంటే నీ యొక్క దొంగ అపవాది డోర్లు ఓపెన్ ఎప్పుడైతే చేశావో నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోలేకపోతావు. ఎప్పుడైతే నీ రక్షణ వస్త్రం అపవాది దొంగలించిందో నీ జీవితాన్ని అపవాది ఏలుబడి చేయటం ప్రారంభిస్తాడు. అసలు రక్షణ కోసం ప్రయాసపడట్లేదు. రక్షణను కాపాడుకోవటానికి వ్యక్తులు ప్రయాసపడటం లేదు. పరిశుద్ధతను కాపాడుకోవడం పెద్దగా ప్రయాసపడటం లేదు. నిర్లక్ష్య స్వభావంతో అలా వెళ్ళిపోతున్నారు. ఏం కాదులే, దేవుడు ఏమనడులే. నీవు జీవితంలో అనేకమైన ఎదుర్కోవటానికి కారణం ఏదో తెలుసా? నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకోవటానికి కారణం. యోనాకు ఊరికి రాలే, యోనాకు సమస్య ఊరికి రాలే, యోనాకు ఉపద్రవం ఊరికి రాలే. యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా వేరే దేశానికి వెళ్ళటం ప్రారంభించాడు. కాబట్టి యోనా జీవితంలోనికి రావలసిన ఉపద్రవం వచ్చింది. నీ జీవితంలోకి ఏదైతే వస్తుందో అది నీ జీవితంలోనికి ఊరికి రాలేదు. నువ్వెక్కడో డోర్లు ఓపెన్ చేశావు, నువ్వెక్కడో అపవాదికి స్థానం ఇచ్చావు, నువ్వెక్కడో అపవాది యొక్క జీవితంలోనికి వెళ్ళావు. అందుకనే నీ జీవితంలోనికి ఉపద్రవాలు వస్తున్నాయి, నీ జీవితంలోనికి కష్టాలు వస్తున్నాయి, నీ జీవితంలోకి శ్రమలు వస్తున్నాయి, నీ జీవితంలోనికి పోరాటాలను ఎదుర్కొంటున్నావు. అనుకోమాక నన్ను దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి. నో, నువ్వెక్కడో యోనాలాగా డోర్లు ఓపెన్ చేశావు. అన్ని అనుభవిస్తా నువ్వెక్కడో డోర్లు ఓపెన్ చేసి దేవుడు అన్ని నాకే పెడతా అనుకోమాకో. నువ్వేంటో నీకు తెలుసు, నాకు తెలియకపోయినా. నీ బ్రతికేంటో నీకు తెలుసు, నాకు తెలియకపోయినా. నువ్వు ఎలాగో మాట్లాడతావో నాకు తెలియకపోయినా దేవునికి తెలుసు. నువ్వెట్లాగో ఆలోచిస్తావో దేవునికి తెలుసు.
ఎప్పుడైతే పరిశుద్ధతలోనికి అడుగు పెడుతున్నావో నువ్వు దేవునిలోనికి అడుగు పెడుతున్నావు. నువ్వు పాపములోనికి అడుగు పెడితే అపవాదిలోనికి అడుగు పెడుతున్నావు. అపవాదిలోనికి అడుగు పెడితే అపవాదిలో వాడు దొంగ దోచుకుంటూ వస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏది పోగొట్టాలో అది పోగొడతాడు. నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోవాలో అది కోల్పోతావు. నీ జీవితంలో ఏది అపవాది నీకు దూరం చేయాలో అది నీకు దూరం చేస్తాడు. మీరు అట్లాగూ బ్రతకటానికి వీలు లేదు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటూనే వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడ మనం రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోకూడదు, ఎక్కడ పోగొట్టుకోకూడదు. అది యథార్థతను, పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ముందు కొనసాగాలి. అదే నిజమైన క్రైస్తవ బ్రతుకు అంటే. హల్లెలూయా. నువ్వు పాపంలో పడిపోయినప్పుడు నాకేం కాలేదులే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆత్మ మండలములో నీ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు లోకములోనికి వెళ్ళి బ్రతికేటప్పుడు ఏం కాలేదులే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆత్మ మండలములో నీ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు లోకములోనికి వెళ్ళి బ్రతుకుతూ ఏం కాదులే, వాళ్ళు కూడా అలా బ్రతుకుతున్నారులే, ఏడుకులు ఇలా బ్రతుకుతున్నారులే, ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుందో నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆత్మ మండలములో నీ జీవితం నాశనము కావటానికి అనేకము జరుగుతూ ఉన్నాయి. యోనా అనుకున్నాడు ఏం కాలేదు అనుకున్నాడు. యోనా అనుకున్నాడు ఈ దేశం కాకపోతే ఇంకో దేశం వెళ్ళొచ్చులే, ఏం కాలేదు అనుకున్నాడు. కానీ యోనా ఓడవెక్కాడు, వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, ఏం కాలేదు అనుకున్నాడు. కానీ సముద్రము నడి సముద్రంలోకి వెళ్ళగానే ఉపద్రవము స్టార్ట్ అయింది. చాలా మంది క్రైస్తవులు ఏం కాలేదులే అట్లాగని నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. ఏం కాలేదులే అని నువ్వు అనుకుంటున్నావు, ఒకరోజు ఉపద్రవములాగా నీ మీదకి వస్తాయి. ఆ రోజు నువ్వు తట్టుకోలేవు. అపవాది చేతిలో మన జీవితాన్ని కానీ వెళ్ళిపోతే మనము గాయపరచబడతాం, మనము కొట్టబడతాం, మనము నెట్టివేయబడతాం. మన జీవితం ఎడారిలాగా మారుతుంది. మన జీవితము ఎడారిలో ఒక ఒంటరి జీవితంలాగా మారిపోతుంది. క్రైస్తవుడా ఏం కాలేదు అనుకోవద్దు, ఏం బెల్లా బ్రతికితే ఏం కాదు అనుకోవద్దు, ఆదివారం వెళ్ళకపోయినా ఏం కాదు అనుకోవద్దు, దేవుని సహవాసంలో ఉండకపోతే ఏం కాలేదు అనుకోవద్దు, దేవుని మందిరంలో ఉండకపోతే, బలిపీఠము ఎదుట కనపడకపోతే, పరిశుద్ధతలో కనపడకపోతే, నీతిలో కనపడకపోతే ఏం కాలేదు అనుకోవద్దు. అపవాది దొంగలించడం ప్రారంభిస్తే, గాయపరచడం ప్రారంభిస్తే వాడు నీ రక్షణ వస్త్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి నీ జీవితాన్ని అధోగతి ఒంటరి జీవితం నిలబెడతాడు. ఆ రోజు నువ్వు కోలుకోలేవు. క్రైస్తవుడు అట్లా బ్రతకూడదు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు యథార్థతలో బ్రతకాలి, ఎప్పటికప్పుడు ప్రార్థనలో బ్రతకాలి, ఎప్పటికప్పుడు నీతిలో బ్రతకాలి, ఎప్పటికప్పుడు సహవాసంలో బ్రతకాలి. దేవుని మందిరాన్ని అంటుకొట్టుకోవాలి, దేవుని సహవాసాన్ని అంటుకొట్టుకోవాలి. ప్రార్థనను మర్చిపోవద్దు, విజ్ఞాపనను మర్చిపోవద్దు, వాక్యాన్ని మర్చిపోవద్దు. దాని మీదనే నీ జీవితం కట్టబడుతూ ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు అడిగాడంటే నీవు ఏదో మందిరానికి వచ్చి 1000 రూపాయలు ఇస్తావని కాదు. దైవజనుడు నువ్వు ఎక్కడ తప్పిపోతావో, ఎక్కడ లోకములో కలిసిపోతావో, ఎక్కడ నువ్వు లోకములో కలిసిపోయి లోకములోనే దొంగల చేతిలో, అపవాది చేతిలో చిక్కుకొని ఉంటాము. నేను పరమగీతములో ఉన్న సహోదరి కూడా నా ప్రియుడు వచ్చాడే, నేను వస్త్రము తీసివేస్తానే, ఇప్పుడు నేను ఎలా చేయాలి? ఆయన ఏమో సందులలో చేయి పెట్టి ప్రియురాలా అని పిలుస్తున్నాడు, నేనేమో ఆయన చేయి పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానని అల్లాడిపోతా ఉంటాం. మనము ఇలాంటి ఆలోచనలు బతకూడదు. ఏందన్నా రాలేకపోతున్నానన్నా, అది నాది చేయకూడదు అనుకుంటున్నా చేయలేకపోతున్నానన్నా, అది మానుకోవాలనుకుంటున్నా మానుకోలేకపోతున్నానన్నా, ఈ లోపే ప్రియురాల నుంచి ప్రియుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. రేపు రాకడ వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు నీవు రాకడలో ఎత్తబడాలి. నేను ఇంకా బ్రతకలేదు, నేను ఇంకా యథార్థలోకి రాలేదు, ఇంకా పరిశుద్ధంలోకి రాలేదు, అలా బ్రతకాలి అనుకుంటున్నానన్నా, నేను బ్రతకలేకపోతున్నా అనుకుంటే రేపు రాకడ వచ్చినప్పుడు నీవు విడవబడతావు. ఎందుకంటే నీ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నావు కదా. అనుకోము అక్కడ నీళ్ళల్లో మునిగి లేచా నాకేం దిగులేదని. వాటికంటే మనకు రక్షణ వస్త్రం ముఖ్యం. హల్లెలూయా. పరిశుద్ధత ముఖ్యం, యథార్థత ముఖ్యం, నీతి ముఖ్యం, నీతి మార్గాలు ముఖ్యం. ఎరికోకు ప్రయాణము చేస్తున్నావు. నీ అడుగులు యెరూషలేము వైపు పడవలసిన అడుగులు ఎక్కడికి పడుతున్నాయంటే ఎరికోకు పడుతున్నాయి. ఎప్పుడైతే ఎరికోకు పడుతున్నాయని నీ ప్రయాణం బాగుంటుంది అనుకుంటావు, ఏం కాలేదు అనుకుంటావు, కానీ మధ్యలో దొంగ వస్తాడు, నీ రక్షణ వస్త్రాన్ని తీసివేస్తాడు, వాడు దొంగలిస్తాడు, నిన్ను గాయాల పాలు చేస్తాడు. ఆ రోజు నువ్వు ఒంటరి దానికని మిగిలిపోతావు.
బ్రతకాలి. క్రైస్తవుడు అంటే ఆదివారం రాగానే మందిరంలో కనపడేవాడు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధంగా బ్రతికేవాడు. క్రైస్తవుడు అంటే లోకాన్ని విడిచిపెట్టేవాడు. క్రైస్తవుడు అంటే పాపాన్ని విడిచిపెట్టేవాడు. లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవుడి మందిరములు యథార్థంగా బ్రతికేవాడు క్రైస్తవుడు. అంతేగాని లోకస్తులు బ్రతికేవాడు కాదు. అంతేగాని లోకస్తులు తిరిగేవాడు కాదు. అంతేగాని లోకస్తులు మాట్లాడినట్లు మాట్లాడేవాడు కాదు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధంగా బ్రతికేవాడు, యథార్థంగా బ్రతికేవాడు. పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. హల్లెలూయా. అయితే వాడు పండగ వస్తే ఒక 4 రూపాయలు ఇస్తాడేమో, నీకు పెళ్లికి కావాలంటే 1 రూపాయి అప్పిస్తాడేమో, రక్షణ ఇవ్వలేడు. హల్లెలూయా. రక్షణ జీవము కలిగిన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన దగ్గర మనము రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వేదో నీళ్ళల్లో మునిగి లేచావంటే కాదు. నువ్వు నీళ్ళల్లో మునిగి లేచావంటే ఆ తర్వాత కొన్ని కండిషన్ తోటి నువ్వు బ్రతకాలి. లోకస్తులు మాట్లాడినట్లు, లోకస్తులు చేసినట్టు, లోకస్తులు పలికినట్టు, లోకమును జీవించినట్టు నువ్వు జీవించకూడదు. నువ్వు ప్రత్యేకమైన వాడివి, నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి, నువ్వు వేరు చేయబడిన వ్యక్తివి, నువ్వు సంఘములు బ్రతకవలసిన వ్యక్తివి. కొంచెమన్న రోషముతోటి క్రైస్తవుడు బ్రతకాలి.